అనారోగ్యం కారణంగా మరణించిన రామోజీరావు తనయుడు సుమన్ గురించి మనలో చాలా మందికి తెలుసు. ఒకప్పుడు ఈటీవీని స్వయంగా నడిపించిన సుమన్ తన హయాంలో ఒకరిద్దరు ఆర్టిస్టులను బాగా ఎంకరేజ్ చేశాడు. అందులో ఒకరు ప్రభాకర్ కాగా మరొకరు ఇంద్రనాగ్. అయితే ఆ తర్వాత సుమన్ నుంచి ఈటీవీ బాధ్యతలను రామోజీరావు స్వయంగా లాక్కోవడం, ఆయన అనారోగ్యం కారణంగా మరణించడం కొద్ది కాలం గ్యాప్లోనే జరిగిపోయాయి. అయితే సుమన్ హయాంలో ఈటీవీలో ఓ వెలుగు వెలిగిన ప్రభాకర్, ఇంద్రనాగ్ వంటి వాళ్ళు ఆ తర్వాత బయటకు వచ్చి పెద్దగా రాణించలేకపోయారనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వీరిలో టాలెంట్ ఉన్న సుమన్తో స్నేహం వీరిని దెబ్బతీసిందని కొందరు అంటుంటారు. వీరితో స్నేహం కారణంగానే సుమన్ ఈటీవీని సరిగ్గా నడపలేకపోయారని, ఆయనకు చెత్త సలహాలు ఇచ్చింది కూడా వీరిద్దరే అని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ప్రభాకర్కు స్వయంగా రామోజీరావు వార్నింగ్ ఇచ్చి ఈటీవీ నుంచి బయటకు పంపించారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈటీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు సీరియల్స్, షోస్లో కనిపించిన ప్రభాకర్, ఇంద్రనాగులను ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదట. దీనికి తోడు వీరిద్దరు కొంచెం దుష్ప్రచారం చేయడం, అందుకు సుమన్ పేరును కూడా వాడుకోవడంతో వీరికి అవకాశాలు మరింతగా పడిపోయాయట. మొత్తానికి సుమన్ హయాంలో ఈటీవీలో వెలుగు వెలిగిన ప్రభాకర్, ఇంద్రనాగ్ వంటి వాళ్ళు ఆయన మరణం తర్వాత ఆయన బాధితులుగా మారిపోయినట్టు కనిపిస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.